హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే వంకాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందు బాండి పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసి వేగనివ్వాలన్నమాట. ఈ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు తిప్పుకోవాలి. ఇది పచ్చివాసన పోయిందనగానే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలు, ఎండు రొయ్యలు అయితే ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకుని వాష్ చేసుకోవాలి, లేకపోతే దాంట్లో వేసుకుంటుందండి. అది కూడా వేసి కొంచెం ఒక 5 నిమిషాల పాటు అయితే వేగనివ్వాలి. వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం, ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసి వీటితో పాటే టమాటాలు కూడా వేసేసుకోవాలి. వేసి ఒక 5 మినిట్స్ అయితే వేగనివ్వాలన్నమాట. మొత్తం కలిపి 5 మినిట్స్ వేగిన తర్వాత అయితే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంటే వీటితో పాటే ఆ టమాటాలు వేసినప్పుడే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ చేదొస్తాయి కదండి. అందుకని కొంచెం సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ అయితే వేగనివ్వాలి. చూసారు కదా, వేగిన తర్వాత అయితే ఇది ఇట్లా వస్తుంది. ఇప్పుడైతే మనకు కావాల్సిన టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, కొంచెం కారం అయితే వేసి తిప్పుకోవాలి. దీంట్లో మనకి గ్రేవీకి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇది కూడా ఒక 5 మినిట్స్, అంటే కొంచెం అట్లా తొకతొకలాడుతుంది కదండి. అప్పుడైతే మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని అది పిండుకుని పక్క పెట్టుకోవాలి. అదైతే ఇప్పుడు వేసుకోవాలన్నమాట. వేసుకుని ఒక 10 మినిట్స్ అయితే ఉడుకునివ్వాలండి. చూసారు కదా, మనకు కావాల్సిన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.